సండ్ర రిమాండ్ రిపోర్ట్ పై పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్ చెప్పండి, సండ్ర రిమాండ్ గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సండ్ర వెంకట వీరేణు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఇప్పుడే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఆయనకు సంబంధించి 5 రోజుల కస్టడీ కావాలంటూ కూడా ఏసీబీ ఒక కస్టడీ పిటిషన్ కూడా వేసినటువంటి పరిస్థితి. దానికంటే మనం ముందుగా ఒక రిమాండ్ కాపీ ఉంది. దీనిలో చాలా కొత్త విషయాలు వచ్చినటువంటి పరిస్థితి. సండ్ర వెంకట వీరయ్య సెబాస్టియన్తో దాదాపు 32 సార్లు ఫోన్లో మాట్లాడారు. ఏ విధంగానైతే ఈ స్టీఫెన్సన్ను టీడీపీకి ఓటు వేసే విధంగా ఒప్పించేందుకు సెబాస్టియన్తో ఆయన కంటిన్యూగా చర్చలు జరిపినట్టు ఈ మొత్తం దీనికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ చూస్తే తెలుస్తోంది. దీనికి సంబంధించి 944065 955 అనేటువంటి కాల్ నంబర్ ద్వారా 27వ తేదీ 2015 మే 27, 2015 రోజు దాదాపు 2 నిమిషాల 9 సెకండ్లు చేసినటువంటి ఒక కాల్ ఇంటర్సెప్షన్ గురించి మనం చెప్తున్నాం. డైరెక్ట్గా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశారు. సెబాస్టియన్ ఫోన్ చేసి ఏమైంది అని ఎమ్మెల్యే అడుగుతున్నారు. చాలా స్పష్టంగా A2 చెప్తున్నారు. సార్ అది ఎప్పుడు మనకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి సార్ ఆయన గురించి అని అడుగుతున్నారు. స్టీఫెన్సన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అని డైరెక్ట్గా సెబాస్టియన్ సండ్ర వెంకట వీరయ్యతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎమ్మెల్యే డైరెక్ట్ చెప్తున్నటువంటి కొంత కన్వర్జేషన్ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్. ఎందుకంటే ఆయనకు ఫర్దర్గా రాజకీయాలతో అవసరం లేదు కదా, మేమైతే ఎలక్షన్లో గెలవాలా, ఒకసారి నామినేటెడ్ అయిపోయింది కదా, డబ్బు ముఖ్యం కదా, ఆయనకు ఈ కామెంట్స్ సండ్ర వెంకట వీరయ్య చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్ చెప్తోంది. ఏసీబీ అధికారులు 2 నిమిషాల 9 సెకండ్లు మాట్లాడినటువంటి ఒక ఫోన్ కాల్కి సంబంధించినటువంటి ఒక అనువాదాన్ని ఇక్కడ రాశారు. డైరెక్ట్గా అందులో ఉన్నటువంటి మాటలను యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ టైప్ చేసి ఈ రిమాండ్ రిపోర్ట్ను ఈరోజు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. డైరెక్ట్గా సెబాస్టియన్తో ఇక్కడ సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతున్నారు. స్టీఫెన్సన్ గురించి ఆయన నామినేటెడ్ ఎమ్మెల్యే, ఒక్కసారి నామినేట్ అయిపోయిన తర్వాత రాజకీయాల గురించి ఆయనకి ఏముంటుంది, డబ్బే ముఖ్యం కదా అనేటువంటి మాటని ఇక్కడ చేశారు. అదేవిధంగా ఏ లోపుగా మనం ట్యాప్ చేయాలి అంటే ఏ లోపుగా స్టీఫెన్సన్ను మన వైపు తిప్పుకోవాలి అని ఇక్కడ సెబాస్టియన్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. ఈ మొత్తం కన్వర్జేషన్లో చాలా స్పష్టంగా సెబాస్టియన్ సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుకున్నారు. ఏ విధంగా స్టీఫెన్సన్ను ఈ మొత్తం రొంపిలోకి లాగాలి, ఆయనతో బేరమాడాలి, ఆయనను టీడీపీ వైపు ఓటు వేసే విధంగా చేయాలనేటువంటి ఒక కన్వర్జేషన్ ఇందులో చేశారు. మొత్తం 15 పేజీల ఒక రిమాండ్ రిపోర్ట్ ఉంది. దాంతోపాటు ఒక ఎఫ్ఐఆర్ కాపీని పెట్టారు. ఈరోజు ఈ కాపీ సబ్మిట్ చేసిన తర్వాత చాలా స్పష్టంగా సండ్ర వెంకట వీరయ్య ఏ విధంగా ఈ మొత్తం కుట్రలో భాగస్వాములు అయ్యారు, ఏ విధంగా ఈ మొత్తం ఏదైతే ఓటుకు నోటుకు సంబంధించినటువంటి ఈ మొత్తం కేసు ఉందో దానిలో ఆయన పాత్రను ఈరోజు ఈ రిమాండ్ రిపోర్ట్ స్పష్టం చేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఇందులో పొందుపరిచినటువంటి ఒక దగ్గర ఆయన చెప్తున్నారు. మహానాడులో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి దాని గురించి కూడా ఇక్కడ చెప్పారు. అదేవిధంగా అయితే ఆయన చాలా కన్వర్జేషన్ ఉంది. మొత్తానికి ఈ 2-3 పేజీలు ఆయన టెలిఫోన్ కాల్స్ కన్వర్జేషన్ ఇక్కడ వాళ్ళు చేశారు. మొత్తం 32 ఫోన్ కాల్లు మాట్లాడినప్పటికీ కేవలం 2 ఫోన్ కాళ్ళకి సంబంధించినటువంటి జిస్టు మాత్రం ఇక్కడ ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి సండ్ర వెంకట వీరయ్య ఎంత కీలకమో ఈ డాక్యుమెంట్ ద్వారా అర్థమవుతుంది. ఇప్పటికే ఆయనను ఒక 5వ నిందితుడిగా కేసులో చేర్చారు. ఆయనను కోర్టులో సబ్మిట్ చేశారు. ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ వచ్చినటువంటి పరిస్థితి. ఆయన కస్టడీ కోరుతూ ఒక పిటిషన్ వేసింది ఏసీబీ. త్వరలోనే ఆయన కస్టడీ ఒకవేళ ఈరోజు కోర్టు పర్మిషన్ ఇస్తే, కోర్టు అనుమతి ఇస్తే కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ మొత్తం కేసుకు సంబంధించి మరొక 5 రోజుల పాటు ఆయనను విచారించాల్సి ఉంది. కేసులో చాలా ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర నుంచి రావాల్సి ఉంది అనేటువంటిది ఏసీబీ ఈ రిమాండ్ రిపోర్ట్లో చెప్తోంది. నిన్న ఆయనను విచారించాము, చాలా వాటికి ఆయన ఆన్సర్ చెప్పలేదు. దాదాపు 32 కాల్స్ కంటిన్యూగా సెబాస్టియన్తో మాట్లాడారు. ఆయన సండ్ర వెంకట వీరయ్యకి సంబంధించినటువంటి గన్మెన్లకు సంబంధించినటువంటి వాంగ్మూలం కూడా ఇందులో ఉంది. 30-31 తారీఖులో ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని కలిసారు అనేటువంటి వాంగ్మూలాలు కూడా ఈ మొత్తం కేసులో ఉన్న ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి పరిస్థితి.